హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, సేమ్ అదే విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ దీనికోసం కావాల్సింది మీకు పిక్సార్ట్ అప్లికేషను. పిక్సార్ట్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది. మీరు పిక్సార్ట్ అని టైప్ చేసినా వస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ టూల్స్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ క్రాప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3:4 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫొటోస్ వస్తాయి, పిఎన్జీస్ వస్తాయి. వీటిని సీరియల్గా ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఎలా డౌన్లోడ్ చేయాలనో తెలియకపోతే నేను షార్ట్స్లో ఒక వీడియో చేశాను, మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. లేకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఫస్ట్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసుకోండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళి ఆ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇదొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒక పిఎన్జీ టైప్లో అన్నమాట. ఫస్ట్ ఈ వైట్ కలర్ దాన్ని ఇలా చిన్నగా చేసుకొని దీన్ని ఇలా జూమ్ చేసుకొని దీనిలో ఫిట్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం మీదికి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు యాడ్ ఫోటో అని ఉంది కదా, మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీసెంట్స్ మీద క్లిక్ చేసుకొని మీకు ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ని అయితే క్లిక్ చేసేసుకోండి. మీకు ఇప్పుడు మీకు ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్కి ఇక్కడ నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంచెం ఇటు సైడ్కు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ బ్లెండ్ మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా మనం 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది. ఇలా మీకు ఎలా సెట్ అవుతే అలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత దీన్ని కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసుకోండి. టూల్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్ అని ఉంటుంది. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ బ్రైట్నెస్ అని ఉంది కదా, మీకు బ్రైట్నెస్ ఎంత కావాలి అనేది మీ ఫోటోకు సంబంధించింది మీకు ఉంటుంది. ఇది మీరు ఇలా సైడ్కి ఇలా అంటే మీకు ఫోటో అనేది మీకు ఎంతవరకు కావాలి అనేది చూసుకుంటూ నేనైతే దీన్ని సెట్ చేస్తున్నాను. ఓకే, సెట్ అయిపోయింది. ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు పిఎన్జీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు కొన్ని పిఎన్జీస్ ఇచ్చాను. ఇక్కడ హ్యాపీయెస్ట్ మ్యాన్, ఇక్కడ లవ్ ఫర్ ఎవర్, ఇక్కడ లైఫ్ లైన్ అని ఉంది కదా, ఇలా ఇది మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి తీసుకొచ్చి ఇలా టోటల్ మీరు కొంచెం మళ్ళీ దీన్ని కొంచెం నార్మల్గా జూమ్ తక్కువ చేసుకొని ఇలా మీరు ఫోటో అనేది టోటల్గా ఇలా మీరు ఇలా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా అడ్జస్ట్ అయ్యే విధంగా ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత ఇలా లాస్ట్ కిందికి పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ ఇలా ఉంచేసి ఇక్కడ మనకు రైట్ టిక్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ ఎఫ్ఎక్స్ అని ఉంది కదా, ఎఫ్ఎక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డోన్ జీర్ అని ఉంది, ఈ డోన్ జీర్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. దీంట్లో మీరు ఒక 50% దాకా పెట్టుకోండి. 40 to 50% దాకా పెట్టుకుంటే మనకు ఫోటో ఒక కలర్ ఎఫెక్షన్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా నేను వేరే టెంప్లెట్స్ పిఎన్జీస్ ఇచ్చా కదా, వీటిని కూడా సేమ్ ఇదే విధంగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి లింక్స్ నేను ఇస్తాను, మీకు చేసుకోవాల్సి ఉంటే మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని ఇదే విధంగా చేస్తే సరిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ పైన మనకు యారో సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి సేవ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు గ్యాలరీలోకి అనేది వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.